ఎందుకు వంకాయ పేరేం తెలుసా? విన్నాను నేను. ఏం పేరు? అలీబాయ్. అలీబాయ్. అమ్మో, ఉస్మాన్ భాయ్ నవ్వుతున్నారు కదా. హాయ్ ఉస్మాన్ భాయ్, సలామలేకుం. ఉస్మాన్ భాయ్ తెలుసా నీకు? తెలిసి నాకు. ఉస్మాన్ ఎవర్రా? నాకు అది అవుతాడు రా అన్న. మనోడికి ఏదవుతావు? దారిలో వస్తే ఎదురవుతాడు. దారిలో వస్తే ఎదురవడం కాదు అన్న. అన్న ఏం చేస్తూ ఉంటారన్న? కార్పెంటర్ వర్క్. కార్పెంటర్ వర్క్, వెరీ గుడ్. ఆయన కార్పెంటర్ వర్క్ అంట. నువ్వేం చేస్తావు? నేను చాలా చేస్తాను చెప్పుకోకూడదు. చాలా చేస్తానని చెప్పుకోకూడదు. ఇప్పుడు ఉస్మాన్ భాయ్ ఇచ్చారు కాబట్టి అన్న పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. పెళ్ళి అయిందా? ఏమైందిరా? డల్లగొన్నప్పుడే అనుకున్నాను. డల్లగొన్నప్పుడు అనుకోవడం అంటే ఆడవారికి పెళ్ళయింది అనుకో. ఆడవారికి పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది? కాళ్ళకి మెట్లో, ఆ కాళ్ళకి చుట్టూలో మెట్లో మెల్ల మంగళసూత్రం. అవును, మెల్ల మంగళసూత్రం ఉంటాయి. అదే మగవారికి అయితే పెళ్ళయిందని ఎలా తెలుస్తుందండి? ఆయనే చెప్పాలి. ఇప్పుడు మగాళ్ళకి పెళ్ళయిందని ఎలా తెలుస్తుంది? ఏడిపోవేసి కూర్చుంటారంట. ఎవరు చెప్పారు నీకు ఇది? గరీబర్ నరసింహరావు గారు. గరీబర్ నరసింహరావు గారు చెప్పడం కాదు. మగాళ్ళకి పెళ్ళి అయితే ఎలా తెలుస్తుంది? మగాళ్ళకి పెళ్ళి అయితే ముందు పొట్ట వస్తుంది. పొట్ట అంటే జల్లకి పెళ్ళి అయితే పొట్ట ఎందుకు వస్తుందిరా? బాధలని అక్కడే దాచుకుంటారా? బాధలని అక్కడే దాచుకుంటారు. తర్వాత ఏమొస్తుంది? బట్ట వస్తుంది. అన్నిటికంటే ఏం ఎక్కువ అవుతుంది? అప్పు ఎక్కువ అవుతుంది. అప్పు ఎక్కువ అవుతుంది పెళ్ళి. సరిగానే ఆయన ఏదైనా మాట్లాడు అన్న. సినిమాలు చూస్తారా? తక్కువ చూస్తానండి. తక్కువ చూస్తారు. అందరూ ఈ సినిమాలు చూస్తారే. ఆయన ఏం చేస్తారు? కామెడీ వీడియోలు. కామెడీ వీడియోలు. ఓకే, ఉస్మాన్ అలీ కామెడీ వీడియోస్. అవునవును, వీడియో అలీ ఉస్మాన్ గారు. బాగు, చాలా బాగా మీరు వీడియోస్ చేస్తున్నారు. సో ఆయన ఏదైనా క్వశ్చన్ పంపించి అడిగినా అడుగు. ఉస్మాన్ అన్న నీకే ఒక క్వశ్చన్. తాగలేని టీ ఏంటి అన్న? ఆయన అలాంటి అడగకూడదు. మరి ఆయన ఏమడగాలి? ఏం తాగారు అని అడగండి. అడగాలి. తాగలేని టీ ఏంటి? ట్రై చేయండి అన్న. మందు. మందు అంట. అది టీ కాదు గురు. బాలయ్య బాబు రండి, అది వేరు. తాగలేని టీ ఏంటి? ఎవరు చెప్తారండి? ఎవర్రా? మేడం గారు వెళ్ళిపోతున్నారు. మేడం గారు వెళ్ళిపోతున్నారు.